నరేందర్కి సంబంధించిన కొన్ని బ్లూపర్ క్లిప్స్ అయితే లాస్ట్ లో పెడుతున్నా, చూడండి, ఎంజాయ్ చేస్తారు. 10 రూపాయలు ఎట్లా ఆపరేట్ చేస్తారో ఆనాడు వాడు నాకే చెప్పిండు కానీ నాకైతే గుర్తుకు లేదు. అండ్ తీసేసినాక చూడరి కార్ లుక్ ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి. అండ్ ఈ కార్ ఏదో అనుకోకండి, ఇది వచ్చేసి మన ల్యాంబోనే బ్రాండ్. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మన కైట్స్ వీడియో అయితే షూట్ చేయడానికి పోతున్నాం. కైట్స్ వీడియో ఏంటిది అంటే స్టాష్ వీడియో అన్నమాట. మన దగ్గర ఏమేమి కైట్లు ఉన్నాయి అని వీడియో షూట్ చేసి ఇంకా వీటితోని ఏమేమి ఎక్స్పెరిమెంట్లు వేయమంటారు అని మిమ్మల్ని సజెషన్స్ అడగడానికి అయితే ఒక వీడియో షూట్ చేయడానికి పోతున్నాము. యాజ్ యూజువల్ మన అక్కడ పాడబడ్డ బిల్డింగ్ ఉంది కదా, హాంటెడ్ ఏరియా, అక్కడికైతే వెళ్తున్నాము. అది పోయినాక వీడియో అయితే షూట్ చేయాలి. అండ్ ఈరోజు వచ్చేసి నాకు ఎగ్జామ్ ఉంది. నేను ఎగ్జామ్ రాసి వచ్చే లోపు మన ల్యాంబోని వీళ్ళు మోడిఫై అయితే వేస్తారు అన్నమాట. దాన్ని క్లీన్ చేసి దానికి పెయింట్ అయితే వేస్తారు. సో ఇప్పుడు లెట్స్ గో టు లొకేషన్. మన లొకేషన్కి అయితే వచ్చినాం. అయ్యో పైనకి ఎక్కి వీడియో షూట్ చేయాలి. ఇక లేట్ అవుతుంది బావాకి ఎగ్జామ్కి. 1 hour later వీడియో అయితే షూట్ అయిపోయింది. ఇప్పుడు మన బాయ్ దగ్గరికి వెళ్ళి మన కార్ని మాడిఫై అయితే చేయాలి. మొత్తం ఏడి గ్రే కలర్ మొత్తం దీనికి వేసేయాలి. ఇప్పుడు బాయ్ దగ్గరికి పోయి ఇంటికి వచ్చి మన కొత్త ల్యాంబోని తీసుకోవడమని ట్రై అయితే స్టార్ట్ అయితే లేదు. మన ఈ కొత్త కార్ది బ్యాటరీ తీసి దీనికి పెట్టాము, అయినా స్టార్ట్ అయితే లేదు. బాగా కింద ఏమో పిన్నులు ఉంటాయని కూడా చెప్పిండు. దాన్ని ఇప్పుడు చెక్ చేస్తుండు, చూడాలి అది చెక్ చేసిన కూడా స్టార్ట్ అవుతుందో స్టార్ట్ కాదా అని. ఇలా లైట్ అయింది, పర్ర పెట్టింది, ఊతేనే ఊసొచ్చింది కథ. పెద్ద మెకానిక్ వచ్చింది. చేయి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయి. అయితే మన కార్ అయితే స్టార్ట్ అయింది. వెనక బాగా తీసుకొస్తుండు. మేము మన పాత ల్యాంబోలో బాయ్ దగ్గరికి అయితే పోతున్నాం. ఇప్పుడే బాయ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. బాగా వచ్చేవారికి లేట్ అవుతుంది అని కూడా చెప్పిండు. బాగా వచ్చేవారికి మన చెట్లకి నీళ్ళు అయితే వాడదాం. మొత్తం పైప్ దాపి మొత్తం ఎండిపోతున్నాయి చెట్లు. ఇవో పైన మొత్తం ఎండిపోయింది. ఈ చెట్లు ఎట్లా చూద్దాం. ఈ చెట్లు అయితే మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. నీళ్ళు పడితే ఇక వస్తాయి. ఇక నీళ్ళు పట్టాక ఒక 3-4 రోజులు అవుతుంది. పట్టాలి ఇప్పుడు. ఇక మొత్తం పైప్ దాపితే మొత్తం అంతా పచ్చగా అవుతుంది. ఇక ఎగ్జామ్ రాయడం కోసం కార్ తీసుకోబోతున్నా. ఈరోజు వచ్చేసి కార్ ఏం తీసుకోబోతున్నా అంటే ఫోన్ ఉంది నా దగ్గర. అక్కడ ఫోన్ పెట్టడానికి ఏం ఫెసిలిటీ లేదు, అందుకోసమే కార్ తీసుకోబోతున్నా. ఈ కార్లో వేసేసాక లాక్ వేస్తే అయిపోతుంది అన్నట్టు. అండ్ ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అవుతుంది. హాఫ్ అన్ అవర్లో ఆరామ్స్ చేయవచ్చు. ఇంకో 10 మినిట్స్లో చేరుతాం సెంటర్ దగ్గరికి. లాస్ట్ ఎగ్జామ్. ఈరోజు ఎగ్జామ్ అయిపోతే ఇది ఒక టెన్షన్ ఖతం అయిపోతుంది. తలకాయ ఖరాబ్ అయిన ఉండే మొన్నటి నుంచి అది ఎగ్జామ్ 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 అని. ఫైనల్లీ ఈ రోజుతోని అండ్ మైత్రివనం అని చూపెట్టింది. బట్ మైత్రివనం లోపలికి వచ్చినాక కొంచెం దూరం ఉందా. అసలు కొత్త ఎవరైనా వస్తే మాత్రం ఒకవేళ దారి లెవెల్ దొరకలేదు అనుకో, ఈ కాలేజీని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. చాలా అంటే చాలా లోపలికి ఉంది. సో ఫైనల్లీ సెంటర్ దగ్గరికి అయితే వచ్చిన. ఎగ్జామ్ రాసినాక కలుస్తా. బాయ్. పైప్ని అయితే ఆపినాం బోర్ నుంచి ఇందాక. చెట్టుకు ఇడిదాకా అందుతుంది పైపు, దీనికి పోయచ్చు. ఇడిదాకా అందదు కాబట్టి మన క్యాన్లో ఆ చెట్టుకి ఈ చెట్టుకి క్యాన్లో నింపి పోయాలి నీళ్ళు. 5 minutes later మన పని అయితే స్టార్ట్ అయింది.
గాయస్ చూసిపోయింది ఇది మొత్తం. కలర్ చేంజ్ చేసుడే కాకుండా మన కొత్త ల్యాంబోలకి మొత్తం సీట్లన్నీ తీసి దీనికి ఎత్తున్నాం. ఆ సీట్లు మంచి లేవు దీనికి, అందుకోసమే ఇప్పి మొత్తం కడిగి బావని అయితే చేంజ్ చేస్తుండు. డోర్ కొట్టేసి వాష్ చేసుకోవాలి కూడా లేడీ వెయ్యాలి కూడా ఇంతగా చేయాల్సిన అవసరం లేదు. నార్మల్ కొట్టేసి మొత్తం ఘోరంగా అంటే ఘోరంగా అంతా దాని కలర్ది పెయింట్ అంతా లేస్తుంది ముఖం మీద, మొత్తం ఘోరంగా పడ్డది. అన్న వచ్చేసి మొత్తం సీట్లన్నీ కడుగుతుండు. సెట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది లుక్. ఈ సీట్లు వచ్చేసి అలా పడితే లేదో తెలియదు, కానీ చూడాలి. పోయిలా సెట్ అయినాయి అనుకో మెత్తగా కూర్చొని పోవచ్చు ఎంత దూరం అన్నా. ఈ కార్కి ఇంతకుముందు ఈ సీట్ ఫిట్ చేసినప్పుడు ఇక్కడ వెల్డింగ్ చేసినాము. ఇక్కడ మనకు నట్లు పడతలేవు అని చెప్పేసి, సో ఇప్పుడు ఈ నట్లు వస్తలేవు. ఇక్కడ కడిగేసి సీట్ మొత్తమే తీసేసి ఆ సీట్ని పెట్టి మళ్ళీ వెల్డింగ్ చేయాలి. సో దానికోసం వెల్డింగ్ మిషన్ మర్చిపోయి వచ్చినాం. ఇప్పుడు వెల్డింగ్ మిషన్ తీసుకొస్తారు. వెల్డింగ్ మిషన్ ఇంకా పుల్లలు జింగన్ టిఫిన్ అయితే తీసుకొని అయితే పోతున్నాం. ఇక సీట్లన్నీ చేంజ్ చేస్తున్నాం అని చెప్పినావా, ఇక మన వాళ్ళు మొత్తం ఇప్పుతురు. వస్తున్నాయి అవి కష్టం మీద వస్తున్నాయి. ₹10. దీని పై ఒకటి మంచిగా ఉంది, ఇక 3 మంచిలు. దీన్ని తీసుకుపోయి దానికి ఎత్తున్నాం. ఫైనల్లీ గైస్ ఎగ్జామ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ కంపారిటివ్లీ పోయిన అన్ని ఎగ్జామ్ల కంటే ఈరోజు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా రాసిన అండ్ ఖచ్చితంగా పాస్ అవుతానే ఒక హోప్ అవుతుందన్నమాట. ఈవెన్ తెలుగు ఇంగ్లీష్ కంటే కూడా బెటర్గా రాసిన. ఈ తొవ్వ వచ్చేసి ఎట్లుందంటే మొత్తం గుంతలు గుంతలు ఘోరంగా ఉన్నది. సరే ఇప్పుడైతే ఈ ఇంటికి వెళ్తున్నాం. మనలో అక్కడ ఏదో ఒకటి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. అండ్ కార్ మోడిఫికేషన్ చేస్తారు కదా, నడుస్తుంది కావచ్చు, పోయి వాళ్ళతో అయితే జాయిన్ అయ్యాం. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే లేచిన, ఈరోజు లేచేసరికి కొద్దిగా లేట్ అయింది. టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. ఫుల్ హెడేక్ అవుతుంది అన్నమాట, తలనొస్తుంది. సో వెంటనే కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి మన కార్ మోడిఫికేషన్ నడుస్తుంది కదా అక్కడికైతే వెళ్దాము. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. స్పైడర్ గార్డ్ని ఎప్పుడెప్పుడు లేస్తానా అని చెప్పేసి వచ్చి ముంగట్నే కూర్చున్నాడు జింగడు. బట్టలు బాగా జమ అయినాయి మిషన్ కాడ. దీన్ని ఎట్లా ఆపరేట్ చేస్తారో ఆనాడు వాడు నాకే చెప్పిండు, కానీ నాకైతే గుర్తుకు లేదు. మా అమ్మకు మా వదినకి ఇద్దరికే తెలుసు. అలా బట్టలు వేసేస్తే లోపల వేసేస్తారు. వితిన్ 1 అవర్లో క్లీన్ అయ్యి బయటకు వచ్చేస్తాయి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా అమ్మ పులిహోర వండిపోయినట్టున్నది, కొద్దిగా అయితే తింటున్నా. అండ్ చాయ్. 5 minutes later. ఈరోజు డే 2 అన్నమాట. ఇంకా మన పని నడుతూనే ఉంది. ఇది థర్డ్ కోటింగ్ కావచ్చు. ఎత్తనే ఉన్నాం, అది ఆడుతూనే ఉంది, మళ్ళీ ఎత్తనే ఉన్నాం. బావి దగ్గరికి వెళ్ళే ముందు ఫస్ట్ అయితే మన కార్కి తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని ఇట్లా రాద్దామని దానికోసమే ప్రింట్ తీసి ఒక్కొక్కటి కట్ చేస్తున్నాం. లిటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బాగా ఇంకా బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు ఒకటి చేస్తుండు. అది అయిపోయే వారికి ఈ చెత్త అంతా మొత్తం గాలికి కొట్టుకపోయింది. దీన్ని ఏరుదాం. కారుకు మార్నింగ్ వేసిన పెయింట్ వచ్చేసి గైస్ మంచి ఎండింది. ఇప్పుడైతే ఇవి ఏవైతే మనం పేపర్స్ అతికించినామో ఇవన్నింటిని తీసేస్తున్నాం.
అండ్ తీసేసినాక చూడరు కార్ లుక్ ఎట్లా ఉంది ఏంది అని చెప్పేసి. అండ్ ఈ కార్ ఏదో అనుకోకండి, ఇది వచ్చేసి మన ల్యాంబోనే. కోతుల చెక్క డబ్బాల మీద ఉంటుంది చూడు బ్రాండ్, దాని ఇంకో దగ్గర వేసేది అట్లే పక్కకి చూడొచ్చు ఎంత మంచిగా వచ్చిందో తెలుగు అని. కిందాల ఎక్స్పెరిమెంట్స్ అని వస్తుంది. కార్ మోడిఫికేషన్ అయితే గైస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ స్టార్టింగ్లో కనుక చూసినట్లయితే ఈ బంపర్కి దీనికి మొత్తం బ్లాక్ కలర్ అయితే వేసినాం. అంతేకాకుండా ఇక్కడ బానట్ మీద అయితే యూట్యూబ్ లోగో ఉందన్నమాట. ఇక్కడ ఫర్దర్గా ఏం మోడిఫికేషన్ అయితే లేదు, పెయింట్ ఉంది అంతే. ఇంకా జరుగు. ఇక్కడ సైడ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే ఒక యూట్యూబ్ లోగో అండ్ ఇక్కడ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని అయితే ఉంది ఇక్కడ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి బాగా మోడిఫై చేసినాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి కెమెరామెన్ లోగో, ఇక్కడ ఎగిరే మేమే ముగ్గురము తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ లోగో ఒకటి చిన్నది యూట్యూబ్ లోగో అయితే వస్తుంది. సో బ్యాక్ సైడ్ నుంచి ఇట్లుంది. అండ్ ఇక్కడ సైడ్ నుంచి కనుక మీరు చూసినట్లయితే మీ పెట్రోల్ ఏదైతుందో దీనికి పి అని పెట్టినాం, యూట్యూబ్ లోగో అండ్ సేమ్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అని టెక్స్ట్ అయితే పెట్టినాము. సో ఇది మేము చేసిన కార్ మోడిఫికేషన్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. దీంట్లో 24 hours క్యాంపింగ్ ఏమంటారా కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే 24 hours అయితే క్యాంపింగ్ చేద్దాం. లోపల కనుక మీరు చూసినట్లయితే గాయస్ మొత్తం సీట్ కవర్స్ చేంజ్ చేసినాం. అంతేకాకుండా కింద మ్యాట్స్ వేసినాం అండ్ ఫుల్ మ్యాటింగ్ కూడా చేంజ్ అయితే చేసినాము. ఇదే మోడిఫికేషన్. వ్లాగ్ మొత్తం అయితే గాయస్ ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడే విజయ్ అయితే ఎడిట్ చేసి నేను చూస్తున్నా మన మిస్టేక్స్ ఉన్నాయి అయింది అని చెప్పేసి. నరేందర్కి సంబంధించిన కొన్ని బ్లూపర్ క్లిప్స్ అయితే లాస్ట్లో పెడుతున్నా, చూడండి ఎంజాయ్ చేస్తారు. ఇవి ప్లే చేయగానే విజయ్ రియాక్షన్ చూడర్రి. సో ఈ క్లిప్ లాస్ట్ ఉంటే చూడండి ఖచ్చితంగా. అండ్ ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రేపు త్వరలోనే ఇంకో కొత్త వ్లాగ్ వెళ్దాం. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు. వీలైనప్పుడు ఖచ్చితంగా వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తా. సో అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇది ఎండిపోతుంది. చూడాలి ఇంకేమైంది. కోయిలా సెట్ అయినాయి అనుకో, మెత్తగా కూర్చొని పోవచ్చు ఎంత దూరం అన్నా. మనం కడిగేసినట్టు ఇవన్నీ కొడుతున్నాం.